హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు పెసరపప్పుతో స్నాక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా పెసరపప్పుని తీసుకొని మంచిగా చెరుక్కోవాలి. చెరిగిన తరువాత వాటర్లో ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటిలోని నీరంతా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వాటిలోంచి రిమూవ్ అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ని వెలిగించుకొని కడాయి పెట్టుకొని వాటికి సరిపోయినంత ఆయిల్ని వేసుకొని ఇంకా దీనికి కరివేపాకు అందుకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా నూనెలో వేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగంటుతాయి, లేకపోయినా ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి. కాబట్టి మనము జాగ్రత్తగా దగ్గరుండి అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. దోరగా వేంపుకోవచ్చు. ఇలా లేకపోయినా ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటికి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ తిరువాతకు వేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు లైట్గా వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు దానికి. దీనికి ఏదైనా బాగా మూందాలు అంటాం కదా ఫ్రెండ్స్, బయట దొరుకుతాయి కదా, ఆ విధంగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎప్పుడైనా దేవుడి కోసం మనం పెసరబ్యాలను నానబెట్టి నైవేద్యంగా పెడుతుంటాం కదా, అలాంటప్పుడు అవి పిల్లలు తినరు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమని ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చును. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడతారు. బయట దొరికే మూందాల్లాగానే మనం ఇంట్లోనే బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా చక్కగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.